వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్సు, జిల్లా అధ్యక్షులు, తాలూకా సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరితో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 రోజులైనా ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చిన చాలా హామీలను అమలు చేయట్లేదు, అమలు చేయకపోగా అమలు చేసినామని మోసగించే విధంగా మరో కుట్రకు తెరదీసిండ్రు. ప్రజాపక్షంగా దీన్ని ఎండగట్టడం మన బాధ్యత. కాబట్టి దీనిపైన ఒక కొత్త ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయబోతున్నాం. అదే రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనేటువంటి పేరుతో ఒక కొత్త యాప్ను క్రియేట్ చేయడం. ఆ యాప్ను మన మొబైల్లో మనం స్కాన్ చేసిన వెంటనే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చినటువంటి అనేక హామీలు, సూపర్ 6, కొందరు వ్యక్తిగత బాండ్లు అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. వాటిని ప్రజలకు చూపిస్తూ ఈ కూటమి వచ్చినాక 7 రోజులైనా కూడా వీటన్నిటిని అమలు చేయలేదు. కానీ ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పింది ఏంటంటే 2024 జూన్ నుంచే మేము అమలు చేస్తామన్నారు. కానీ 7 రోజులు అయిపోయినా కూడా వాళ్ళు అమలు చేయట్లేదు. ఇది ప్రభుత్వ వైఫల్యమా కాదా అనేటువంటి విధంగా నిలదీస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని, ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా తీసుకుపోయి చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ మోసం చేసినటువంటి మేనిఫెస్టోను, చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసాన్ని ఎండగట్టే విధంగా ఈ పార్టీ కార్యక్రమం ఉండాలి. దీన్ని అందరూ విజయవంతం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ఆదేశించడం జరిగింది. వాస్తవంగా ఇది ఒక ఛాలెంజ్ లాంటి కార్యక్రమమే. ఎందుకంటే అటువైపు ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇంటింటికి తెలుగుదేశం మేనిఫెస్టో లేదా కూటమి మేనిఫెస్టో అనేటువంటి ఒకదాన్ని ప్రచారం చేయబోతున్నారు. అంటే 7 రోజులు వాళ్ళు ఏం చేసినామని చెప్పుకోబోతున్నారు. ఒకవైపు వాస్తవంగా ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చినటువంటి అన్నీ కూడా వాళ్ళు చేయట్లేదు. కానీ చేసిన వాటిని చెప్పుకుంటూ, చేయకపోయినా చేసినామనేటువంటి చెప్పుకునేటువంటి ఒక వెసులుబాటు వాళ్ళకు ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేస్తుండ్రు. దానికి బదులుగా వీళ్ళు ఏమి చేయట్లేదు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే అక్కడక్కడ కొన్ని సంఘర్షణ జరిగే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో ఎవరి వాదన వాళ్ళది, ఎవరి యొక్క మాట వాళ్ళది. భయపడిపోవడము, వెనక్కిపోవడం అనేది ఉండకూడదు ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే ఇది పచ్చి మోసమే. ఎన్నికలకు ముందు జూన్ నుంచే అమలు చేస్తామన్నారు. అలాంటి 7 రోజులు అయిన తర్వాత కూడా కొన్ని అమలు చేయకుండా కొన్నింటిని కలిపేసి, ఇది ఖచ్చితంగా అయితే మోసమే. ఈ మోసము వీళ్ళు చేసినటువంటి కూటమి మేనిఫెస్టోను అప్పుడు ప్రజలు 7 రోజులు అయింది కాబట్టి చాలామంది రాజకీయాలు మామూలే అనుకునేటువంటి కొందరు ఉంటారు. కాబట్టి ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించి దీన్ని తీసుకుపోవడం వల్ల ప్రజల్లోకి క్షేత్రస్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, ప్రతి ఇంటి నుంచి, ప్రతి వ్యక్తి నుంచి ఇలాంటి చర్చ మొదలైనప్పుడు ప్రభుత్వం యొక్క నిజస్వరూపం అనేది ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఉన్నటువంటి మీడియా ప్రకారం, సోషల్ మీడియా ప్రకారం ఎటు తెలుస్తుంది. తెలిసినప్పటికీ ఇంకా కొంచెం బాగా లోతుల్లోకి సొచ్చుకొని పోయి చర్చ జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో మంచిదే. ఎందుకంటే ప్రభుత్వాలు ఉండేది ప్రజల మంచి కోసం, ప్రజలకు ఇచ్చిన వాటిని నెరవేర్చడం కోసం. కానీ అలాంటి ఆలోచన చేయకుండా వాళ్ళు చేస్తున్న ఒక రెడ్ బుక్ పరిపాలన, ఆ రెడ్ బుక్ పరిపాలనే కాదు, దానికి మించి ప్రజలకు మోసం జరుగుతుంది అనేటువంటి ఒక కార్యక్రమంగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. దీనికి బాధ్యత వహిస్తున్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా విజయవంతంగా, భయపడకుండా, ఓపికతో ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా చేస్తే ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ అవుద్ది. అది సక్సెస్ అయిందంటే ఎన్నికలు వచ్చే నాటికి ఏ పార్టీకైనా మనం ఒక మాట ఇచ్చినామంటే, ఒక హామీ ఇచ్చినామంటే నెరవేర్చగలిగే తట్టుకుంటేనే మనం చెప్పగలగాలి అనేటువంటి ఒక స్థితిలోకి వస్తారు. అది మంచిది. చూద్దాం ఏం జరుగుతుందో.